కర్ణాటకలో ఏదైతే వీడియోలు బయటికి రావటం, రేవణ్ణ వచ్చి పరారవ్వడం, అతన్ని అరెస్ట్ చేయడానికి ఒక పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడుతుంటాం, అతన్ని జనతాదళ్ నుండి పార్టీ సస్పెండ్ చేయడం, అతనికి మీదన చర్యలు తీసుకోవాల్సింది కర్ణాటక ప్రభుత్వమే కదా, ఎందుకు జాప్యం చేసిందని అమిత్ షా ప్రశ్నించడం, వీటన్నిటి మధ్య అసలు ఈ వీడియోలు ఎక్కడి నుంచి బయటకు వచ్చినాయి అన్నటువంటి దాని మీద కొత్త చర్చ, కొత్త సమాచారం బయటకు వచ్చింది. నీకన్నా వయసులో పెద్దదాన్ని నన్నేం చేయకు, మీ నాన్నకు తాతకు నా చేత్తో అన్నం వడ్డించాను, అమ్మలాంటి దాన్ని వీడియోలు తీయకని వేడుకుంటున్నా వినకుండా భయంతో ముడుచుకుపోయి కూర్చున్న వయసు పైబడిన మహిళను ప్రజ్వల్ ఈడ్చికెళ్లి లైంగిక దాడికి పాల్పడమే కాక వీడియో తీశాడంటూ మంగళవారం ఎక్స్లో పలువురు చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ కర్ణాటక రాజకీయాలు కుదిపేస్తున్న ఈ డర్టీ పిక్చర్ గుట్టు ఎలా రట్టయిందంటే, ప్రజ్వల్ తన ఫోన్లో తీసుకున్న వీడియోలు ఎలా బయటపడ్డాయనే ప్రశ్నలో సమాధానం దొరికింది. ప్రజ్వల్ కుటుంబానికి 15 ఏళ్ల పాటు డ్రైవర్గా ఉన్నటువంటి కార్తిక్ ద్వారా ఈ వీడియోలు బీజేపీ నేత దేవరాజ్ గౌడ దగ్గరికి చేయండి. ఈ విషయాన్ని ఇద్దరు ఒప్పుకుంటున్నారు. కానీ ఆ తర్వాత ఈ వీడియోలు కాంగ్రెస్ నేతకు, మీడియాకు, సోషల్ మీడియాకు ఎలా చేరాయనే విషయాన్ని మాత్రం ఇద్దరు పరస్పరం నిందించుకుంటున్నారు. తాను దేవరాజ్ గౌడ్కి తప్ప ఎవరికి ఈ వీడియోలు ఇవ్వలేదని కార్తిక్ చెప్తుంటే, అతనే కాంగ్రెస్ నేతలకు ఇచ్చాడని దేవరాజ్ గౌడ్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కార్తిక్ మంగళవారం వీడియో విడుదల చేశారు. నేను ప్రజ్వల్ రేవణ్ణ కుటుంబం వద్ద 15 ఏళ్ళుగా డ్రైవర్గా పనిచేస్తున్నా. అయితే నా పేరిట ఉన్న కొద్దిపాటి భూమిని రేవణ్ణ కుటుంబం లాక్కుని నన్ను మానసికంగా, నా భార్యను శారీరకంగా వేధించారు. దీంతో ఏడాది క్రితమే వాళ్ళ వద్ద పని మానేశా. ఆ తర్వాత వాళ్ళ మీద కేసు పెట్టడానికి ఎంతగానో ప్రయత్నించాను. ఆ సమయంలో నేను బీజేపీ నేత దేవరాజ గౌడని కలిశాను. నాకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. నా వద్ద ఉన్న వీడియోలు తీసుకున్నాను. ఆయనకు తప్ప నేను మరి ఎవరికి ఆ వీడియోలు ఇవ్వలేదు. కాంగ్రెస్ నేతలకు ఎవరికి ఇచ్చానో నాకు తెలియదు. ఈ విషయంలో ఆయన తనను తాను కాపాడుకోవడానికి నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ వీడియో పోస్ట్ చేశారు. దేవరాజ్ గౌడని నమ్మితే ఆయన తనను మోసం చేశారని వాపోతున్నారు. మరేపు దేవరాజ్ గౌడ్ ఏమో ఈ వీడియోలు బయటపడితే తమ కూటమికి దెబ్బ కాబట్టి ఆ పని తానెందుకు చేస్తానని ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ కార్తిక్ నుంచి తీసుకుని కాంగ్రెస్ నేత శ్రేయస్ పటేల్ ఈ వీడియోని బయటకు పెట్టారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే దేవరాజ్ గౌడ్ హసన్ లోక్సభ సీట్ను ఆశించారని, ఆ సీటు తనకు రాకపోవడంతో ప్రజ్వల్ని దెబ్బతీయడానికి ఈ వీడియోలను బయటపెట్టారన్న వాదన కూడా వినబడుతోంది.